శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. కొన్ని ప్రత్యేకమైన వాస్తు దోషాలు గృహంలో కనుక ఉన్నట్లయితే అధిక ఖర్చు గృహంలో ఉంటుంది. అదే సమయంలో అనారోగ్యం కూడా ఇంట్లో నివసించే వారికి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల గృహాన్ని ఎప్పుడు కూడా వాస్తుకి అనుగుణంగా నిర్మించుకోవటం చాలా మంచిది. ఏ రకాలైన వాస్తు దోషాలు గృహంలో ఉంటే గృహస్థుకు అధిక ఖర్చు ఉంటుందో ఈ వీడియోలో ఇప్పుడు వివరించబడుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. ఆగ్నేయం, ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం కూడా. ఆగ్నేయం కనుక పల్లంగా కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి అధిక ఖర్చు ఉంటుంది. అదేవిధంగా అనారోగ్యం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్యం అధికంగా ఉంటుంది. ఆగ్నేయం దిక్కు తూర్పు, ఉత్తర, ఈశాన్య వాయువ్యాల కంటే పల్లంగా కనుక ఉన్నట్లయితే అధిక ఖర్చు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఆగ్నేయం కనుక పల్లంగా ఉంటే వెంటనే నైరుతి కంటే కొద్ది తక్కువగా ఉండేట్టు, తూర్పు, ఉత్తర, ఈశాన్య వాయువ్యాల కంటే కొంచెం హైట్లో ఉండేటట్టు సరి చేసుకోవటం మంచిది. ఫ్లోరింగ్ లెవెల్ కానీ స్లాబ్ లెవెల్స్ కానీ ఆగ్నేయం కనుక పల్లమైనట్లయితే అధిక ఖర్చు ఆ ఇంట్లో ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతూ ఉంటుంది. ఎక్కువగా హాస్పిటల్ రీత్యా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు అనారోగ్యం కూడా ఉంటుంది. అందుచేత ఆగ్నేయం పల్లం కాకుండా చూసుకోవాలి. ఇక ఆగ్నేయం మూత గృహంలో కనుక ఉన్నట్లయితే ఆగ్నేయం దిక్కు కనుక మూయబడితే ఆ ఇంట్లో నివసించేవారు డబ్బు అసలు నిలవదు. ఎంత సంపాదించినా కానీ ఖర్చు అవుతూ ఉంటుంది. ఆగ్నేయం మూత అంటే తూర్పు, దక్షిణం ప్రహరీ గోడలను కలుపుతూ, అంటే కాంపౌండ్ వాల్స్ని కలుపుతూ ఏదైనా నిర్మాణం కనుక చేసినట్లయితే దాని ఆగ్నేయ మూత అని మనం పిలుస్తాం. తూర్పు, దక్షిణ దిక్కుల్ని, ఆ మూల ప్రాంతాలని కాంపౌండ్ వాల్ మీద రెండు కాంపౌండ్ని కలుపుతూ ఏదైనా నిర్మాణాలు కనుక చేసినట్లయితే అది ఆగ్నేయం మూత అవుతుంది. చాలా గృహాల్లో టాయిలెట్స్ కానీ స్టోర్ రూమ్స్ కానీ ముఖ్యంగా వంటగదులు ఈ విధంగా నిర్మిస్తూ ఉంటారు. దక్షిణం, తూర్పు కాంపౌండ్ వాల్స్ మీద కలిపి. ఈ విధంగా ఉన్న ఇళ్లలో స్త్రీలకు ఎక్కువగా అనారోగ్యం ఉంటుంది. పిల్లలకు కూడా అనారోగ్యం అధికంగా ఉంటుంది. డబ్బు ఎంత వచ్చినా సరిపోదు. ఏదో ఒక రీతిలో ధనం అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు గృహంలో నిలబడదు. ఎంతో కొంత రుణం మాత్రమే, అంటే అప్పు మాత్రమే మిగులుద్ది యజమానికి. మీరు ఎంతైనా సంపాదించలేండి, ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ ఇంట్లో అయినా సరే ఆగ్నేయం మూత కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల మీ ఇళ్లలో ఆగ్నేయ మూత కనుక ఉన్నట్లయితే దాన్ని వెంటనే సవరించుకోండి. ఇక తూర్పు ఆగ్నేయ వీధి సోలు ఉన్నా కానీ ఆ ఇంట్లో నివసించే వారికి ధనం నిలవదు. తూర్పు ఆగ్నేయ వీధి సోల ఇంటికి డైరెక్ట్గా పడుతూ ఉంటే దాన్ని వెంటనే సవరించుకోవాలి. వీలుంటే రోడ్డు సోలబడే మనం కట్ చేసి గృహాన్ని కట్టుకోవటం మంచిది. లేనప్పుడు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు మనం అన్వేషించాలి. తూర్పు ఆగ్నేయ వీధి సోల కనుక ఆ ఇంట్లో ఉన్నట్లయితే రుణాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. అనారోగ్యం కూడా ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక ఆగ్నేయులు, పూర్తి ఆగ్నేయులు, దక్షిణాగ్నేయం కావచ్చు, తూర్పు ఆగ్నేయంలో కావచ్చు, ఆగ్నేయ ప్రాంతంలో అండర్గ్రౌండ్ సెప్టిక్ ట్యాంకులు ఉన్నా కానీ, సెప్టిక్ ట్యాంకులు ఉన్నా, అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ ఉన్నా కానీ, బోర్వెల్స్ ఉన్నా, బావులు ఉన్నా కానీ ఆ ఇంట్లో డబ్బు నిలవదు. అంటే ఆగ్నేయంలో బోర్వెల్ ఉన్నా, సెప్టిక్ ట్యాంక్ ఉన్నా, బావులున్నా, వాటర్ ట్యాంక్స్ కనుక ఉన్నా కానీ ఆ ఇంట్లో డబ్బు నిలవదు. వెంటనే వాటిని పూర్తి చేయాలి. ముఖ్యంగా దక్షిణాగ్నేయంలో కనుక ఇవి ఉన్నట్లయితే చిన్నపిల్లలకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. ఆ యాక్సిడెంట్స్ ఇచ్చే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల మనం అధిక ఖర్చును తగ్గించాలంటే ఆగ్నేయాన్ని మనం కరెక్ట్గా ఉంచుకోవాలి. ఇక ఇంట్లో ఉపయోగించిన నీరు, ఇంట్లో వాడిన నీరు తూర్పు ఆగ్నేయం గుండా డైరెక్ట్గా కనుక బయటికి పంపిస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు నిలవదు. దక్షిణాగ్నేయం కూడా డైరెక్ట్గా పంపకూడదు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించి ఇంట్లో ఉపయోగించే నీరు డైరెక్ట్గా దక్షిణాగ్నేయం నుండి కూడా పంపకూడదు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగించి మనం దక్షిణాగ్నేయం నుండి పంపవచ్చు. ఆగ్నేయం గుండా డైరెక్ట్గా మనం ఉపయోగించే నీరు బయటికి పంపిస్తుంటే డబ్బు నిలవదు ఆ ఇంట్లో. ముఖ్యంగా
ఆగ్నేయ దిశ బలంగా కనుక ఉన్నట్లయితే ఆర్థిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా ఆ ఇంట్లో నివసించే వారికి అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి. అందువల్ల ఆగ్నేయం దిక్కు ఎప్పుడు పల్లం కాకూడదు, ఆగ్నేయం మూత ఉండకూడదు, ఆగ్నేయంలో గుంటలు ఉండకూడదు. ఇక ఆగ్నేయంలో ఇంటిపారు తప్పించేసి దక్షిణం తూర్పు గోడలు కానిచ్చేసి టాయిలెట్లు వేసినా కానీ అది ఆగ్నేయ మూత కిందకి వస్తుంది. దానివల్ల కూడా డబ్బు అనేది నిలవదు. అంటే ఆగ్నేయంలో తూర్పు గోడ, ఒకవేళ ఆగ్నేయంలో మనం టాయిలెట్స్, స్టోర్ రూమ్స్, వంటగదులు కట్టాల్సి వచ్చినప్పుడు మనం ఇంటిపారును అనుసరించి మనం తూర్పు గోడ టచ్ కాకుండా నిర్మించాలి. తూర్పు గోడకు ఆనకూడదు, గ్యాప్ ఉంచాలి ఖచ్చితంగా. ఈ విధంగా లేకుండా తూర్పు గోడ కానించి కనుక వేస్తే ఆగ్నేయ మూత కిందకు వస్తుంది. తద్వారా మళ్ళీ ఆగ్నేయ మూత వల్ల కలిగే అనర్థాలు గృహస్థును బాధిస్తాయి. అంచేత గృహంలో కనుక ధనరీత్యా సమస్య లేకుండా ఉండాలంటే ఆగ్నేయాన్ని బాగా చూసుకోండి. ఆగ్నేయం ఎప్పుడు కూడా నైరుతి కంటే పల్లంగా ఉండాలి, వాయువ్యం కంటే ఎత్తుగా ఉండాలి. వాయువుతో సమానంగా ఉన్న కొద్దిగా అటు ఇటు పర్వాలేదు, కానీ నైరుతి కంటే మాత్రం పల్లంగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగ్నేయం ఈశాన్యం కంటే, ఇంటి లోపల ఉన్న ఈశాన్యం కంటే ఆగ్నేయం కనుక పల్లంలో కనుక ఉన్నట్లయితే అధిక అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. రెండో సంతానం చేతికి రాదు, రెండో సంతానం సెటిల్ కాలేరు, ధనం ఖర్చు విపరీతంగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. అందువల్ల మనం ఇంట్లో అధిక ఖర్చు తగ్గించాలన్నా, ధనాన్ని పొదుపు చేయాలన్నా ఆగ్నేయ దిశను బాగా చూసుకోవాలి. ఆగ్నేయంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. అనుభవం ఉన్నవారిని సంప్రదించి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవారిని సంప్రదించి దాన్ని సవరించుకోండి. కేవలం పుస్తకాల ద్వారా నాలెడ్జ్ ఉన్నవాళ్ళని సంప్రదించకండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.